ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని బహిరంగంగా చెబుతుంటే ప్రజలకు సేవలు అందించాల్సిన వైద్యులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనడానికి జడ్డంగి అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే నిదర్శనంగా నిలుస్తోంది. ప్రతిరోజు 50 నుండి 70 వరకు వివిధ సమస్యలతో పీహెచ్సీకి వచ్చే అవుట్ పేషెంట్లు ఏ ఒక్కరోజు డాక్టర్లు ఉండడం లేదని, ప్రైవేటు హాస్పిటల్ను ఆశ్రయించిన వారు కొందరైతే మరికొందరేమో గత్యంతరం లేక వైద్య సిబ్బంది ఇచ్చే మందులతోనే సరిపెట్టుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఉచితంగా ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించి రిఫరల్ అవసరం తగ్గించే విధంగా జాతీయ ఆరోగ్య మిషన్ మార్గదర్శకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో 30,000 మంది జనాభాకు వైద్య సేవలు అందించే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి అత్యవసర చికిత్సలకు వైద్యులు అందుబాటులో ఉండే విధంగా ఎమర్జెన్సీ సేవలతో పాటు రోజుకు 12 గంటల పాటు అవుట్ పేషెంట్లకి వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరైతే, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జడ్డంగి అన్నవరం గ్రామంలో అందుకు భిన్నంగా పీహెచ్సీలో వైద్య సేవలున్నాయంటున్నారు స్థానికులు. నూతన బిల్డింగ్ నిర్మాణంలో ఉందని, వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ఓ ప్రైవేట్ బిల్డింగ్లో డాక్టర్లు లేకుండా వైద్య సిబ్బందే మందులు ఇచ్చేసి డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో రోగం ఏదైనా ప్రతి ఒక్కరిని ప్రతిపాడు సిహెచ్సికి లేదా కాకినాడ జీజీహెచ్కి రిఫర్ చేస్తున్నారని, అంత దూరం వెళ్లలేకే దగ్గరలో ఉన్న ప్రైవేటు హాస్పిటల్ను ఆశ్రయించి డబ్బులు పోగొట్టుకుంటున్నామని వాపోతున్నారు పీహెచ్సీకి వచ్చే రోగులు. పీహెచ్సీలో ఉండి వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లు 104 వెహికల్లో గ్రామాల్లో విజిట్ చేస్తున్నారంటూ పొంతనలేని సమాధానాలు ఆ పీహెచ్సీలో సిబ్బంది చెప్పడం పలు అనుమానాలతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తుందంటున్నారు స్థానికులు. ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చర్చించుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించి డుమ్మా కొడుతున్న డాక్టర్లపై చర్యలు తీసుకొని జడ్డంగి అన్నవరం పరిసర ప్రాంత గ్రామీణ ప్రజలకు స్థానిక పీహెచ్సీలో డాక్టర్లచే వైద్య సేవలు అందించాలని కోరుతున్న స్థానిక గ్రామీణ ప్రజల విజ్ఞప్తిని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ నెరవేరుస్తారో లేదో వేచి చూడాల్సిందే.